మీరు చూస్తున్నది గోరింటాకు చెట్టు అండి. ఈ చెట్టు ఆకైతే చాలా బాగా పండుతుంది. సంవత్సరంలో ఎప్పుడు సీజన్ అంటే ఉండదు దీనికి. ఎప్పుడు పెట్టుకున్నా కానీ మనకి వెంటనే ఒక గంటలోనే ఎర్రగా పండుతుంది. ఈ చెట్టు గురించి మాట్లాడుతూ గోరింటాకు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఈ గోరింటాకు అనేది మన సంస్కృతిలో ఒక భాగం అండి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో కంపల్సరీగా పెట్టుకోవాలి అంటారు. ఎందుకంటే తొలకరి వానలు పడుతూ ఉంటాయి కదా, ఈ వానలకి మన కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండాలని, ఎటువంటి కూడా మనకి కొంతమందికి నీళ్ళల్లో ఉండి కాళ్ళు చెడుతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ గోరింటాకు మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. అలా కాళ్ళకి ఏమన్నా పుండ్లు ఇట్లా అయినా కానీ, బురదలో దిగి వ్యవసాయం చేసే వాళ్ళకైనా కానీ ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ రాత్రి పెట్టుకొని ఉదయం లేచి చూసేసరికి కాళ్ళకి పుండ్లు అయినా కానీ తగ్గిపోతాయండి. అలాగే కాళ్ళకి ఈనెలు వస్తుంటాయి కదా, అవి కూడా చాలా బాగా తగ్గుతాయి. చూడండి, ఈ గోరింటాకు అయితే చక్కగా మిక్సీలో వేసుకున్నా కానీ ఇంత చక్కగా మెదిగిపోతుంది. ఈ ఒకసారి అలా తిప్పినందుకే చూడండి చెయ్యి అంతా ఎంత ఎర్రగా అయిపోయిందో నాకు. ఇంకొకటి ఈ గోరింటాకులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చూడండి, జిగురుగా ఉంటుంది. మనం మామూలుగా మిక్సీలో వేస్తే ఆకు నీరు కారుతూ విరబడిపోయినట్లుగా ఉంటుంది, కానీ ఇది మాత్రం జిగురుతోటి ఉంటుంది. మనం పెట్టుకున్నా కానీ కింద పడదన్నమాట. చూడండి ఎంత జిగురుగా తెలుస్తుందా మీకు, ఇట్లా గమ్ములాగా అతుక్కుంటుంది. అదేనండి దీని స్పెషాలిటీ. ఎర్రగా పండడమే కాదు, ఇలాంటి చెట్లు వేసుకుంటే గనక చాలా చక్కగా ఎప్పుడు కూడా సంవత్సరం అంతా ఎప్పుడు కావాలన్నా గోరింటాకు పెట్టుకోవచ్చు, అన్ని పండగలకి కూడా. ఇంతకీ గోరింటాకుని సౌందర్య సాధనంగానే కాకుండా ఇంకా కొన్ని రకాల ఔషధాల తయారీలో కూడా చాలా విరివిగా వాడుతుంటారండి. ఎక్కువగా భగేంద్రము అని మొలలు వ్యాధికి కూడా దీన్ని నివారణగా వాడుతుంటారు. ఉసిరిక పొడి, ఈ గోరింటాకులు కలిపి నానబెట్టుకొని నైట్ అంతా కూడా ఒక గ్లాస్ వాటర్లో వేసి ఈ ఉదయాన్నే తాగితే కూడా భగేంద్రము మొలలు ఇట్లాంటి వాటికి చాలా బాగా కంట్రోల్ అవుతుంది అని చెప్తారు. ఇంకా అనేక రకాల సౌందర్య సాధనాల్లో కూడా చాలా చక్కగా దీన్ని ఉపయోగిస్తారండి. మరి ఇంత మంచి గోరింటాకుని మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వర్షాకాలంలో పెట్టుకొని చక్కగా మీ చేతులు కూడా ఇలా ఎర్రగా పండించుకోండి. ఇంతకీ నా చేయి ఎర్రగా బాగుందా లేకపోతే గులాబీ పూలు బాగున్నాయా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మా గులాబీ చెట్టు గురించి మీకు కొన్ని విషయాలు అయితే తెలియజేస్తానండి. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.